హాయ్! ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి, అతని ఆశయం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే, ఆ ఆశయం అతని ఒక్కడిది కాదు. మీది, నాది, మనందరిది. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక పేరు చాలా స్ట్రాంగ్‌గా వినిపిస్తుంది. ఆల్‌మోస్ట్ ఆ పేరు తెలియని వాళ్ళంటూ ఉండరు. ఆయనే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఫ్యాన్స్ ప్రేమగా పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. ఆయన జనసేన పార్టీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. ప్రస్తుతం డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సినిమా నుండి పాలిటిక్స్ వరకు ఈ జర్నీలో ఆయన చేసిన సాక్రిఫైసెస్, ఎదుర్కొన్న కష్టాలు, ఓడిపోయిన సమయాలు, గెలిచిన మూమెంట్స్ అన్నీ కలిపి ఈ స్టోరీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ వీడియోలో యాక్టర్ నుండి పొలిటీషియన్‌గా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని స్ట్రెయిట్‌గా, హానెస్ట్‌గా, ఫుల్ క్లారిటీతో చూద్దాం. రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఆయన ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నారు? ఎలా తట్టుకున్నారు? ఎలా పార్టీని, పార్టీ క్యాడర్‌ని నిలబెట్టారు? తనకు తానుగా ఎలా నిలబడ్డారు? ఎందుకు పవర్ కోసం కాదు అని చెప్పారు? ఎలా కింగ్ మేకర్ నుండి డిప్యూటీ సీఎం అయ్యారు? అనే కంప్లీట్ స్టోరీని క్లియర్‌గా చూద్దాం. ఆయనని విమర్శించే వాళ్ళు కూడా ఆయనని అర్థం చేసుకుంటే అభిమానించడం మొదలుపెడతారు. ఒక స్టార్ సినిమా ప్రపంచాన్ని వదిలేసి పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయ్యి సిస్టమ్‌ని క్వెషన్ చేసిన స్టోరీ చెప్పాలి అంటే అది కొణిదెల పవన్ కళ్యాణ్ గారి స్టోరీ. కళ్యాణ్ గారి పొలిటికల్ జర్నీ చూస్తే ఆయన చాలా ఎమోషనల్ పర్సన్. భావోద్వేగంగా ఉంటాయి ఆయన స్పీచెస్ మనం ఒకసారి గమనిస్తే. ఆయన మాట్లాడే మాటలు జనాన్ని, వాళ్ళ ఆలోచనల్ని కదిలిస్తాయి. ఆలోచింపచేస్తాయి. యువతరాన్ని ముందుకు నడిపిస్తాయి. రాజకీయ ప్రయాణంలో చాలా కష్టాలు పడ్డారాయన. నష్టాలు ఓర్చుకున్నారు. తనకి ఉన్న దాంట్లోనే సొసైటీకి చాలా డొనేట్ చేశారు. లేని వాళ్ళని ఆదుకున్నారు. తను గెలిచినా, గెలవకపోయినా కుళ్ళు రాజకీయాలకి ఆయన ఎప్పుడూ దూరమే. పవర్ ఉండగా పవర్ వదులుకున్నాడు. కంఫర్ట్ ఉండగా రోడ్స్ మీదకు వచ్చాడు. ఓడిపోయినా వెనక్కి తగ్గలేదు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన క్షణం నుండి ఆయన పోరాటం పబ్లిక్ ఇష్యూస్ మీదే ఉండేది. ప్రజలు పడుతున్న కష్టాల మీదే ఎక్కువగా ఫోకస్ చేసేవారాయన. పార్టీ పెట్టిన కొత్తలో ఆయన క్యాడర్ కన్నా గూడా ఎక్కువగా పార్టీని ప్రజల్లోకి తన చరిష్మాతోటే బలంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. ఆ విషయంలో కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే జనసేన పార్టీ ఫేస్, గ్లామర్, గ్రామర్ అన్నీ ఆయనే. నంబర్ 1 నుండి నంబర్ 10 వరకు ఆయనే అన్నీ అయి నడిపారు. ఆయన అడుగులకి ఇంకొంతమంది తోడయ్యారు. ఆయనతో కలిసి అడుగేశారు. కానీ ఎవరు ఉన్నా, లేకపోయినా, ఎంతమంది వదిలేసి వెళ్ళినా, ఆయన అలాగే నిలబడ్డారు, పోరాడారు, ప్రజల్లో పోరాడే ధైర్యాన్ని నింపారు. చివరికి అన్నదే చేశారు. అనుకున్నది సాధించారు. ఈరోజు ఆయనను గమనిస్తే మనకి ఒక సక్సెస్‌ఫుల్ పొలిటీషియన్ కన్నా కూడా ఒక సక్సెస్‌ఫుల్ పబ్లిక్ లీడర్ కనిపిస్తాడు. ఎక్కడో మారుమూల ఉన్న ప్రాంతాలలో ప్రజల్ని సైతం వెళ్లి ఆయన కలుస్తున్నారు. వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు. వాళ్ళ సమస్యల్ని తీరుస్తున్నారు. ఆయనకి ప్రజలకి ఏమి చేస్తున్నారని ప్రశ్నించే వాళ్ళకి ఆయన చేస్తున్న పనులే సమాధానం. జనసేన పార్టీ 2014లో స్థాపించినప్పుడు పార్టీ పెట్టిన వెంటనే సీఎం అయిపోవాలి, పవర్ సంపాదించాలి అని ఆయన తొందరపడలేదు. ఎందుకంటే ఆయన పాలిటిక్స్‌లోకి వచ్చింది పవర్ కోసం కాదు. నిజంగా పవరే కావాలంటే సినిమాలు చేసుకుంటూ ఏసీ రూమ్స్‌లో ఎంజాయ్ చేస్తూ క్యారవాన్స్, ఔట్‌డోర్ షూటింగ్స్, ఫారెన్ ట్రిప్స్ ఆయన డేట్స్ కోసం క్యూలు కట్టి ఆయనతో సినిమా చేయడానికి ఎంత రెమ్యునరేషన్ కావాలన్నా ఆఫర్ చేసే ప్రొడ్యూసర్స్ ఇవన్నీ కాదనుకొని పాలిటిక్స్‌లోకి వచ్చి అడ్డమైన వాళ్ళతో అడ్డమైన మాటలు అనిపించుకోవాల్సిన అవసరమే లేదాయనకి. రోడ్ల మీద ఎండనక, వాననక తిరుగుతూ ఓ కుర్తా పైజామా యేసుకొని, గెడ్డం పెంచుకొని, పెరుగన్నాలు తిని కడుపు నింపుకోవాల్సిన అవసరం అసలే లేదాయనకి. యాక్టర్‌గా ఆయన సక్సెస్‌ఫుల్, స్టార్‌గా రిచ్. కానీ పాలిటిక్స్‌లోకి వచ్చి సిస్టమ్‌ని క్వెషన్ చేయడం, ఎండనక, వాననక తిరిగి క్రిటిసిజం ఫేస్ చేసి, ఓడిపోయి, మళ్ళీ లేచి నిలబడి డిప్యూటీ సీఎం వరకు ఎదిగాడు అంటే, మనం అనుకున్నంత ఈజీ కాదు. దాన్నే కన్విక్షన్ అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఫాలో అయిన దారి చెప్తుంది ఒక్కటే. పవర్ కోసం కాదు, పర్పస్ కోసం పనిచేయాలి. అప్పుడే మన ఆశయాన్ని సాధించొచ్చు. ఆయన పాలిటిక్స్‌లో ఆయన ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, సిస్టమ్‌ని ట్రాక్‌లో పెట్టడం, పబ్లిక్‌కి మంచి చేయడం, సొసైటీలో ఉన్న ఇష్యూస్ మీద ఫైట్ చేయటం, స్టేట్‌ని డెవలప్ చేయటం. ఇవి ఈ రోజుల్లో పొలిటికల్ లీడర్స్‌కి లేని సిద్ధాంతాలు. పాలిటిక్స్‌లో పైకి రావాలంటే ఉండకూడని అలవాట్లు. కానీ కళ్యాణ్ గారు వాటినే నమ్ముకున్నారు, నిలబడ్డారు, గెలిచి చూపించారు. 2014లో ఆయన టీడీపీ, బీజేపీ అలయన్స్‌కి సపోర్ట్ చేశారు. కానీ డైరెక్ట్‌గా ఎన్నికల్లో పోటీ చేయలేదు.
ఒక్క సీట్ కూడా కావాలని అడగలేదు. అది సొసైటీ పట్ల ఆయనకి ఉన్న కమిట్మెంట్. టీడీపీ, బీజేపీ అలయన్స్ ప్రజలకి మంచి చేస్తుంది అన్న నమ్మకంతో ఆయన ఒక్క సీట్ కూడా అడగకుండా వాళ్ళకి బేషరతుగా సపోర్ట్ చేశారు. ఆ ఎలక్షన్స్‌లో టీడీపీ ఎంత ఘన విజయం సాధించిందో మనందరం చూసాం. సో, పవన్ కళ్యాణ్ గారు కాంటెస్ట్ చేయకుండానే కింగ్ మేకర్ అయ్యారు. అది ఆయన స్టామినా. కానీ ఏ పార్టీలని ఆయన ప్రజలకి మంచి చేస్తారని సపోర్ట్ చేసి గెలిపించారో 2016, 18 సమయంలో అదే ప్రభుత్వాలని, వాళ్ళ ప్రజా వ్యతిరేక విధానాల్ని వ్యతిరేకిస్తూ ఆయన గొంతెత్తారు. ప్రశ్నిస్తాను అని రాజకీయాల్లోకి వచ్చారు. ప్రశ్నించారు. గట్టిగా ప్రశ్నించారు. అలా క్వెషన్ చేయడం వల్ల తన సపోర్ట్‌తో నెగ్గిన వాళ్ళు కూడా ఆయన్ని విమర్శించారు. ఇదిలా ఉంటే 2019 ఎలక్షన్స్‌లో ఆయన పార్టీ నుండి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచాడు. ఎందుకంటే ఆయన సభలకి వచ్చిన ప్రజలు ఓటర్లుగా మాత్రం మారలేదు. ఆయన స్వయంగా పోటీ చేసిన గాజువాక, భీమవరంలో కూడా ఆయన ఓడిపోయారు. జనసేనకి మొత్తం 5.5% ఓట్ షేర్ మాత్రమే వచ్చింది ఆ ఎన్నికల్లో. ఆ ఓటమికి కారణం మనం తర్వాత వీడియోస్‌లో అనలైజ్ చేద్దాం. 2019 ఓటమి తర్వాత ఆయన మీద అభిమానంతో ఓట్లు వేసి జనం గెలిపించిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే కూడా పార్టీ మారిపోయాడు. అయినా కళ్యాణ్ గారు వెనక్కి తగ్గలేదు. 2019 నుండి ఆయన తన స్ట్రాటజీకి ఇంకొంచెం పదును పెట్టారు. క్యాడర్‌ని బలపరుచుకోవటం, ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకోవటం, ఆనాటి ప్రభుత్వం మీద ప్రజా సమస్యలపై పోరాటం చేయటం. 2023లో ఆయన చేసిన వారాహి యాత్రకి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 2023లో ఆయన ప్రయత్నం ఫలించింది. బీజేపీ, టీడీపీని ఒక్క తాటి మీదకి తీసుకొని వచ్చి జనసేన పార్టీతో కలిసి కూటమిని ఫార్మ్ చేయటం అనే ఆ కార్యక్రమంలో ఆయన పాత్ర అమోఘం అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పట్టుబట్టి తలుచుకోకపోతే కూటమి ఏర్పడేదే కాదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ఆయన అన్నమాట నిలబెట్టుకున్నారు. దాని ఫలితం కూటమి ఘన విజయం. జనసేన పోటీ చేసిన 21 నియోజకవర్గాల్లో అన్ని చోట్ల గెలిచి రికార్డ్ మెజారిటీ సాధించారు. దాంతో పాటుగా 2 ఎంపీ సీట్స్ కూడా గెలుచుకున్నారు. ఆయన 2023, 24 ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే, నన్ను నమ్మని వాళ్ళు నాతో ఉండనక్కర్లేదు. నేను ఎవరిని వెళ్ళమని చెప్పను. వెళ్ళడం, వెళ్ళకపోవడం వాళ్ళిష్టం. నాకు సలహాలు చెప్పేవాళ్ళు అక్కర్లేదు. కలిసి పని చేసేవాళ్ళు చాలు. రక్తం ఉరకలేసే ఉత్సాహం కావాలి. పిరికి రసం నూరిపోసేవాళ్ళు కాదు. ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలంటే గట్స్ ఉండాలి. తన విజన్ పట్ల తనకి క్లారిటీ ఉండాలి. అలా ఉన్నవాళ్ళే ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వగలరు. పబ్లిక్ పట్ల ఎంతో కమిట్మెంట్ ఉన్న లీడర్ మాత్రమే ఇలా మాట్లాడగలడు. సినిమా యాక్టర్‌లే రాజకీయాలు ఏం చేస్తాడు అన్న వాళ్ళకి, తను రాజకీయం చేస్తే ఎలా ఉంటదో తన స్టైల్‌లో అనిపించారు. 2024లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుండి రికార్డ్ మెజారిటీ అంటే దాదాపు 70,000 పైచిలుకు మెజారిటీతో గెలిచి డిప్యూటీ సీఎం అవ్వటం. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్, ఎన్వైర్న్‌మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్స్ కూడా ఆయన అధీనంలోకి రావటం జరిగిపోయాయి. ఆయన ఎప్పుడూ నిస్వార్థంగానే జనాలకి సేవ చేస్తారు. ఆ సేవా తత్వానికి పదవి, అధికారం తోడయ్యాయి కాబట్టి ఆయన ఇంకా జనాలకి మంచి చేయాలని, ఏపీని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆశిద్దాం. పదవి కోసం పాలిటిక్స్‌లోకి వచ్చేవాళ్ళు చాలామంది. కానీ పాలిటిక్స్‌లోకి వచ్చి పదవి క్రియేట్ చేసుకునేవాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు. పవన్ కళ్యాణ్ గారు కింగ్ మేకర్ నుండి డిప్యూటీ సీఎం అయ్యారు. అది అదృష్టం కాదు. ఆయన కష్టం, ఆయనకున్న స్టామినా. ఈరోజు ఆయన పదవి ఉంది కాబట్టి సర్వీస్ చేయట్లేదు. సర్వీస్ చేయాలి అనుకున్నారు కాబట్టి పదవి వచ్చింది. పాలిటిక్స్‌లో అందరూ లీడర్‌లు కాదు. కొంతమంది మాత్రమే పబ్లిక్ లీడర్స్. పవన్ కళ్యాణ్ గారు ఒక సక్సెస్‌ఫుల్ పొలిటీషియన్ కన్నా ఒక సక్సెస్‌ఫుల్ పబ్లిక్ లీడర్. ఈ జర్నీ మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి రియల్ పొలిటికల్ స్టోరీస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.